నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ నందు విజన్ చార్ట్ ప్రారంభించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. సర్వేంద్రియం నయనం ప్రధానమనే నినాదంతో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి విజన్ 2047 అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇవాళ నర్సరావుపేట పట్టణంలో ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్లో మరి విజన్ అందరికీ మంచి కంటి చూపు ఇవ్వాలనే ఆలోచనతో అన్ని స్కూల్స్లో అదేవిధంగా విలేజెస్లో కానీ మరి విజన్ చార్ట్ ఒకటి పెట్టడం జరిగింది. ఈ చార్ట్లో 8 లెటర్స్ ఉంటాయి, 8 లైన్లలో. ఈ లైన్లు కనుక చదవగలిగితే మనకి దృష్టిలోపం లేనట్టు, ఏదైనా చివరి 2 లైన్లు కూడా చదవకపోతే వారికి దృష్టిలోపం ఉన్నట్టు. కాబట్టి మరి వయసును బట్టి అందరూ కూడా మరి డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విజన్ 2047 అనే భాగంలో ఇవాళ అందరికి కూడా మంచి కంటి చూపు ఇవ్వాలనే ఆలోచనతో మరి ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్ మరి వివేకానంద రెడ్డి గారు, సృజన గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ చార్ట్లన్నింటినీ కూడా స్కూల్స్లో అదేవిధంగా ఆఫీసుల్లో వీటిలో ఇన్స్టాల్ చేస్తారు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, మనం కంటి చూపులో ఏదైనా దోషం ఉంటే కనుక ఈ లెటర్స్ కనుక ఈ లైన్ చదవలేకపోతే వెంటనే కంటి వైద్యుని సంప్రదిస్తే వారు సరైన సలహాలు ఇస్తారని చెప్పి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్ చైర్మన్ గారికి, సృజన గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వచ్చిన సందర్భం ఏంటంటే, మేము విజన్ స్క్రీనింగ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి స్టార్ట్ చేసాం. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, చుట్టుపక్కల ప్రాథమిక చికిత్సాలయాల్లో కానీ, సచివాలయాల్లో, స్కూళ్ళల్లో ఈ విజన్ చార్ట్ అన్నది పెట్టబోతున్నాం. అక్కడ ఇల్లిటరేట్స్కి అయితే ఈ చార్ట్, ఆ ఎంప్లాయీస్కి అయితే ఇలా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో చార్ట్ పెట్టి ఈ చార్ట్ రిక్వైర్డ్ డిస్టెన్స్ నుంచి ఎంతవరకు చదవగలుగుతున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళ విజన్ అన్నది మనం అసెస్ చేయొచ్చు. అసెస్ చేసి తక్కువ విజన్ ఉంటే కనుక వాళ్ళ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్కి కానీ, మా హాస్పిటల్కి కానీ వచ్చి చూయించుకోవచ్చు. సో ఇది ఒక కమ్యూనిటీకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ అన్నది స్టార్ట్ చేశాం.